విమర్శ చేయటం కరెక్ట్ కాదు, కానీ దాని పద్ధతిని బట్టి వెళ్ళటం కూడా ఒక రకంగా మంచిదని. అలా కావాలని ఇది ఆయన్ని తప్పుపడడానికే వేరే పార్టీ వాళ్ళు అన్నీ అతని మీద కొద్దిగా బురద చల్లడానికి చూస్తున్నాయి తప్ప అసలు ఫస్ట్ ఈయనకి సీఎం పదవి మనం ఎందుకు చెయ్యలేదు అని అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఈ రోజున వచ్చినప్పుడు కాస్త నిజాలు బయటకు వస్తున్నాయండి. రావడం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? 2 సీట్లు కౌన్సిలర్ నగ్గారు, ఓటింగ్ మంచి పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా అంతకన్నా ఏంటండి, జనసేన ఇప్పుడు తెలంగాణలో లేదు పెట్టద్దు అంటానికి లేదు కదా, లేకపోతే అక్కడ ఓటింగ్ రాదు కదా. అక్కడ బంగారు లాంటి ఓటింగ్ వచ్చింది, అక్కడ కౌన్సిలర్లు పోటీ చేశారు. ఆయన జనసేన పార్టీ అక్కడ పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే మీటింగ్ కూడా పెట్టనివ్వలేదు కదా, రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా, దాని గురించి కావాలని టార్గెట్ చేస్తున్నారంటారా లేకపోతే నార్మల్ గా రిజెక్ట్ చేశారంటారా? మామూలు రీసెర్చ్ అండి, అదేమి దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదండి. మనం అంతా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అంత చిన్నగా ఏమి వదిలేడు, దేన్ని కూడా తను చిన్నగా వదిలేడు, ఆయన మనసులో ఉంటది. అందుకని మనం ఏమి ఇదిపడక్కర్లేదు. తెలంగాణలో ఇంకా డెవలప్ చేస్తాడు కానీ వదిలేడండి పార్టీ. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటే? నెక్స్ట్ ఏమో కూటమి ఉండాలండి. కూటమి ఉండాలి అంటే ముగ్గురు కలిసి రావాలంటారు? ముగ్గురు కలిసి రావాలండి, కూటమి ఉండాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ సీఎం చంద్రబాబు నాయుడు, సో అగైన్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారా లేకపోతే ఇంకెవరైనా వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే పవన్ కళ్యాణ్ వస్తుంది అన్నది కదండి. కూటమిలో ముగ్గురు ఎవరు అనుకుంటే వాళ్ళే ఎక్కాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే పవన్ కళ్యాణే, చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు. అంతేగాని కూటమి అయ్యాక నేనే కావాలి సీఎం, నువ్వు కింద ఉండాలి నేను పైన ఉండాలన్నది ఉండదండి. ముగ్గురు కూటమిలో ఎవరు అనుకుంటే ఇంకా వాళ్ళే. కూటమి అంటే కూటమి అండి, అంతేగాని కూటమి ఉండాలి, విడిపోకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేగాని విడిపోయితే అవ్వదండి. ఒక ఇది ఇంకా కొంతకాలం ఉంది దానికి, ఇడే టైం. అది కాబట్టి ముందు మా వాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని ఒక ఆందోళన పెట్టుకోకూడదు. ఇప్పుడు కాపు సమాజం వరకు ఉంది, మా వాడిని ముఖ్యమంత్రి చేయట్లేదు అన్న విధి పెడకలే. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ ఉంది, అతను ఇది చేస్తాడు, చాలా ఉన్న స్థాయికి వెళ్తాడండి. ఆయన కులాలకు అతీతం అంటే నాకు పర్టికులర్ గా ఈ కులం కాదు ఆ కులం కాదు, నాకు కేరళలో ఉన్నారు అన్ని అంటున్నారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ రీసెంట్ గా ఇప్పుడు కులానికి అతీతం అండి, అతీతం కాబట్టి అంతవరకు వచ్చాడండి. ఓకే, కులానికి అతీతం కాబట్టి అంతవరకు వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటండి, పవన్ కళ్యాణ్ ఓడిపోతే పేర్లే మార్చుకున్నారు వాళ్ళ కులంలోనే, అంతవరకు వెళ్ళక్కర్లేదు కదండి. ఎందుకు అంతవరకు వెళ్ళదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోతే మేము పేర్లు మార్చుకున్నామని పేర్లు రెడ్లు అని పెట్టుకున్నారు. అవన్నీ అనవసరం అండి. ఎందుకు అంతవరకు? పవన్ కళ్యాణ్ అందరు కులాలకు బాగా చేస్తాడు, జనం నాయకుడు అండి. ఇంకా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా అని మీరు అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పటికప్పుడు ఆయన్ని ఎవరు ఏమి చేయలేక ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ప్రతిపక్షం ఏంటి, పైకి రానోళ్ళు ఏంటి, ఆయన్ని మీద బురద జల్లే వాళ్ళే కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బురద జల్లే వాళ్ళే కానీ ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఆయన బురద జల్లడం, ఆయన మీద ఇది చేయాలని ట్రై చేస్తూనే ఉంటారు. ట్రై చేసి వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళు పడుతూనే ఉంటారు. ఇది ప్రతిసారి చూసేదే ఇది, ప్రతి దగ్గర జరిగేదే ఇది. ఇప్పుడు గతంలో జరిగింది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వ్యత్యాసం ఎలా వచ్చిందంటే తమిళనాడుకి చూసుకుంటే ఇప్పుడు విజయ్ దళపతి గారు ఒకసారి వెళ్ళారు. తమిళనాడు విషయానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి లెక్కేస్తే తమిళనాడులో ఒక సినీ యాక్టర్కి గుళ్ళు కడతారు. అక్కడ సినిమా యాక్టర్కి ఉన్న క్రేజు అక్కడ చూపించే ప్రజలు, అక్కడ సినీ యాక్టర్కి చూపించే క్రేజు మన ఆంధ్రప్రదేశ్లో చూపించేదానికి వ్యత్యాసాలు ఉన్నాయి. అక్కడ అంటే వేరేలా అనుకోకండి, మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే అక్కడ మామూలుగా ఒక ఎక్స్పోజింగ్ చేసే డాన్సర్స్ కూడా గుళ్ళు కట్టారు తమిళనాడు ప్రజలు. అలాగే మంచి పరిపాలన చేసిన వాళ్ళకి కట్టారు, జయలలిత గారి కానీ వాళ్ళకని స్టాలిన్ గారి కానీ చాలామందికి అక్కడ గుళ్ళు కట్టారు. రజనీకాంత్ గారికి కట్టారు. రజనీకాంత్ ఇది పొలిటికల్గా ఆయన రాకపోయినా ఆయనకి కట్టారు. అక్కడంటే తమిళనాడు ప్రజలకు ఇది. దాన్ని ఇప్పుడు బేస్ చేసుకొని మీరు ఇంతకుముందు గతంలో 2 సార్లు పోటీ చేశారు, ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చారు కూటమిలో, అది కూడా మీరు ఒక్కళ్ళే రాలేదు, సింగిల్గా వస్తుంది, కనవ వాళ్ళందరూ ఇలా వస్తారు అని చెప్పేసి అని అనడం కరెక్ట్ కాదు. అదేంటంటే ఆయన్ని ఏదో రకంగా ఏదో బ్లేమ్ చెయ్యాలి అన్న టైప్లోనే అనడం తప్పితే
పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా అనుకొని కరెక్ట్గా చేస్తే వీళ్ళెవరు కూడా సరిపోరు. ఓకే. కేవలం ఆయన ఒక అడుగు వెనక్కేసి 10 అడుగులు ముందుకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు. ఆయన చేసే అభివృద్ధి ఎలా ఉందో అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవచ్చు, చేయొచ్చు. మారుమూల గ్రామాలు, ఎక్కడెక్కడ తాండా గ్రామాలకు కూడా ఇంతవరకు ఎటువంటి మినిస్టరు, ఎటువంటి సీఎం, ఎటువంటి ఎమ్మెల్యే ఎవరు ఎలాంటి ప్లేస్కి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు. ప్లస్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఒక రోడ్డుని ఏర్పాటు చేశాడు, వాళ్ళకి ఒక మంచి అభివృద్ధి అనేదాన్ని తీసుకొచ్చాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్. అంటే యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే దాని గురించి మాట్లాడదాం. ఇది హైదరాబాద్ లో జనసేన మీటింగ్ పెట్టుకుందాం అని అనుకున్నారు కదా, అక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి ఆయనకి, ఎందుకు అలా? హైదరాబాద్లో, తెలంగాణలో జనసేన మీటింగ్కి అప్పుడు జనసేనకి సంబంధించిన తెలంగాణలో అభిమానులు చాలా మంచి ఎత్తులో ఉన్నారు, చాలా ఎత్తు ఉన్నారు. కాకపోతే తెలంగాణలో వ్యత్యాసం ఎక్కడుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మా నాయకుడు అనుకోకండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ తరపున డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు తెలంగాణలో ఫర్ సపోజ్ మనం అనుకుందాం డిబేట్, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. టీఆర్ఎస్ రాకముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది. మరి ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ తెలంగాణలో బీజేపీకి, టీఆర్ఎస్కి, కాంగ్రెస్కి తప్పితే వేరే పార్టీకి లేదు. అంటే కవిత ఏమంటుందంటే ఆంధ్రాలో చూసుకోండి, హైదరాబాద్ లో ఏంటి అని విమర్శలు చేసింది. అసలు ఆంధ్రావుడు అనేది లేకపోతే తెలంగాణ అభివృద్ధి ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ ఉంది, ఆ ఓరార్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు ఆంధ్రాయే కదా, చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే కదా, అదంతా ఆంధ్ర వ్యక్తే కదా. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే సీఎంగా ఉండి ఒక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, ఆ హైటెక్ సిటీ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం ఏంటి, అదంతా హైదరాబాద్ని మొత్తం డెవలప్మెంట్ చేసింది ఏంటి, అదంతా కూడా హైదరాబాదు ఒక తెలంగాణకి భిక్ష పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? అప్పుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు లేదు? ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యక్తులకి మాత్రమే మొగ్గు చూపిస్తున్నారు, కానీ ఆంధ్ర వ్యక్తుల్ని మొగ్గు చూపించట్లా. ఇదే మా జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోనే స్టార్టింగ్ ఉండింటే తెలంగాణలోనే ఆయన సీఎం అయిపోదురు. కానీ ఆయన పుట్టింది ఇక్కడే, ఆయన పెరిగింది ఇక్కడే, ఆయన అంతా ఇక్కడే. కాబట్టి ఇండస్ట్రీ వైజ్గా ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కళ్ళు హైదరాబాదు డెవలప్మెంట్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారు, ఉంటున్నారు. కానీ పుట్టినది ఒక బీజం అనేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆయన ఇక్కడే పోటీ చేశాడు, ఇక్కడే అపజయం అయ్యారు, ఇక్కడే మళ్ళీ ఎక్కడైతే ఓడాడో అక్కడే మళ్ళీ నెలతొక్కున్నాడు, అంచలంచుకి ఎదిగాడు. ఓకే. యాక్చువల్లీ తెలంగాణలో ఫంక్షన్ హాల్లో అన్ని పార్టీస్కి పర్మిషన్స్ ఇచ్చారు ఇప్పటి వరకు మీటింగ్కి. బట్ జనసేన అక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది, ట్రాఫిక్ రూల్స్ అని పోలీసులు అని అందరూ రిజెక్ట్ చేస్తారు కదా, అది ఒక భయం. గురించి అది ఒక భయం. కావాలని రిజెక్ట్ చేస్తారా లేకపోతే నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? అది ఒక భయం అండి. ఒక జనసేన పార్టీ తరపున, ఒక పార్టీ తరపున ఇప్పుడు వాళ్ళంటూ వస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలాగంటే 1:7 అయిపోద్ది. జనసేన పార్టీ వస్తే 1:7, 1:8, 1:9 ఆ టైప్లో అయిపోద్ది. అక్కడికి ఇప్పుడు మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇట్లాంటివి చూస్తుంటాం, అది ఎవరి ఫంక్షన్ అయినా అని, అది తమిళనాడు, కేరళ వాళ్ళ ఫంక్షన్ అయినా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఫ్యాన్స్ ఏమంటున్నారు? జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటారు. చాలామందికి అది కూడా ఇబ్బంది ఉండి చాలామంది మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుకుంటారు, లేదంటే తెలంగాణలో కొన్ని ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. దేనికి? వీళ్ళంటూ వచ్చారు అంటే ఇంకా అవతల వాళ్ళకి ఛాన్స్ ఉండదు. అభిమానం అట్లాంటిది, ఆయన మీద ఉన్న అమోఘమైనటువంటి అభిమానం జనసేన పార్టీ అభిమానులకి ఏంటి, కూటమి నాయకులకి ఏంటి, తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం, అమోఘమైనటువంటి అభిమానం, దాని మీద ఒక్కసారి వీళ్ళంటూ ఎంటర్ అయ్యారు అంటే వాళ్ళదే ఇది. కానీ అవతల పేరు వినిపించదు, అవతల మాట వినిపించదు, అందుకని ఆ ఒక్క భయంతో రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు? అంటే మామూలుగా ఏదైనా మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా దేనికైనా ఒక రివ్యూ ఇవ్వాలంటే 5 స్టార్ రేటింగ్, గుడ్ రివ్యూ అంటారు కదా, వీటి కోసం పవన్ కళ్యాణ్ గారి తీరు, పనితనం, వీటి గురించి చెప్పాలంటే ఇంకా కొత్త పదాలు, కొత్త స్టార్ రేటింగ్ చేయాలి. ఇంకా కొత్త స్టార్ రేటింగ్ అంటే, కొత్త స్టార్ రేటింగ్ అంటే మీకు చెప్పక్కర్లేదు, అది 10, 100, 1000 or 1,00,000 అండ్
సిఆర్ అని కాదు, అంతకుమించి స్టార్ రేటింగ్ ఇవ్వాలి, అంతకుమించి ఇది చెప్పాలి. ఓకే, యాక్చువల్లీ మిమ్మల్ని క్వశ్చన్ అడగకూడదు, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే వాస్తవం చెప్తాను, ఓకే, పర్టికులర్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి అనుభవం వచ్చేసింది. ఓకే, మొన్నటిదాకా అనుభవం అంటే ఒక్కసారి అంటే సీఎం పదవి అనేది ఒక నిప్పుల మీద కుంపటి, అది చేసేది ఎంత ఉంటుందో వెనకాల అనుభవించేది కూడా అంతే ఉంటుంది. దానికంటూ ఒక అనుభవం ఉండాలి. ఆయన అనుభవం ఆయనకి ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఏ మారుమూల గ్రామంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఎలా ఉంది అనేది ప్రతి విషయం కూడా ఆయనకి ప్రస్తుతానికి అన్నీ అర్థమైంది. ఎవరికి ఎలా సహాయం చేయాలి, ఏ పదవి చేసేటోళ్ళకి ఎలా నచ్చి చెప్పాలి, ఎక్కడ ఏ పరిపాలన చేయాలనేది ఆయనకి ప్రతిదీ క్షుణ్ణంగా అర్థమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. హైదరాబాద్ ఆయన ఒక 10 సంవత్సరాలు ఉన్నారంటే 2 హైదరాబాదులు అంతా ఒక ఆంధ్రప్రదేశ్ని చేసేస్తాడు. ఒకవేళ హైదరాబాద్లో పోటీ చేస్తే కంపల్సరీగా సీఎం అయిపోతారంటారా విజయ్ లాగా? హైదరాబాద్లో పోటీ చేస్తే సీఎం అయిపోతారని నేను అంటలేదండి. అయ్యే అవకాశాలు అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, ఎప్పుడైతే తమిళనాడు ఎలక్షన్స్ అయ్యి విజయ్ గారు, జోసెఫ్ విజయ్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఈ అభిమానులకి ఏంటి, వీళ్ళందరికీ కూడా ఒక కనువిప్పు కలిగింది. ఈయన ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉండి ఈయన పరిపాలన చేసిన విధానాన్ని చూసి అసలు ఫస్టే ఈయనకి సీఎం పదవి మనం ఎందుకు చెయ్యలేదు అని అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నిజంగా ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. ఓకే, తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? డెవలప్మెంట్స్ అన్ని అది సేమ్ ఇందాక చెప్పిన సేమ్ ఓడే మళ్ళీ రిపీట్ చేసుకోండి. స్టార్ రేటింగ్ విషయంలో, ఒక రివ్యూ విషయంలోకి వస్తే అవుట్ ఆఫ్ ది 100. ఓకే, అవుట్ ఆఫ్ ది 100 ఆయన పనితీరు ఏంటి. ఇప్పుడు చాలా మందికి ఫంక్షన్లు రావట్లా, ఆన్లైన్ అయిపోయింది. ఫంక్షన్లు రావట్లా, వికలాంగులకి, వృద్ధులకి చాలా మందికి ఆన్లైన్ అయిపోయింది. సదరన్ అయిపోయిన తర్వాత కూడా చాలా మందికి ఫంక్షన్ రావట్లా. ఆయన స్వతహస్తాలతోటి ఆయన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తీసి ప్రతీ నెల దగ్గర 50-60 మందికి ఆయన చేతులతోటి పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఆ రాష్ట్రాలు కాదు, ఏ రాష్ట్రమైనా చూసుకోండి, ఎటువంటి ఎమ్మెల్యే అయినా సరే తన సొంత డబ్బులతోటి ఇంతమందికి పెన్షన్ ఇచ్చిన ఒక నియోజకవర్గం తరపున ఎంతమంది వస్తారు. అప్పటికప్పుడు రిజిస్టర్లో లేని వాళ్ళు కూడా వచ్చి అక్కడ అంబులెన్స్లో వస్తే వాళ్ళకు కూడా పెన్షన్ అప్పటికప్పుడు ఆయన జోబులో డబ్బులు తీసి ఇచ్చే వ్యక్తి ఆయన. అటువంటి మంచి పనులు చేస్తున్నాడు. మా తాడేపల్లిగూడెం రోడ్లు ఎప్పటి నుంచో ఎలాగో ఉన్నాయి, ఆయన వచ్చాక మొత్తం బాగుపడ్డాయి. ప్రతి పని, రౌడీజం పోయింది, గంజాయి పోయింది, అన్ని అవినీతి అనేది దగ్గరికి రానివ్వకుండా నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి మా బొలిశెట్టి శ్రీను గారు. ఇది మీరు ఎల్ఎన్టీలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? కంఫర్ట్గా ఉన్నాయా? లేదండి, చాలా బాగున్నాయి. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మారినాయి. ఎందుకంటారు అంటే ఇంతకు ముందు ఇదే పార్కు ఆ కొన్ని ఏరియాలు చూస్తే ఎలా ఉండేటివో అలా ఉండేటి. ఇప్పుడు మొత్తం అన్ని శాంక్షన్ చేసి స్టెప్ బై స్టెప్గా ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా అన్నీ క్లీన్ చేయడం ఏంటి, నీట్గా పార్కులో మంచి ఫెసిలిటీస్ రప్పించడం, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరితో మాట్లాడి జాగ్రత్తగా అన్ని పనులు కూడా జాగ్రత్తగా చేపిస్తూ ఉన్నాం. ఎవరికైనా ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ చెప్పండి, రియాక్షన్ మేము వెంటనే యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు భరోసా ఇస్తున్నారు. చెప్పినట్లుగానే ఎవరైనా చెప్పిన వెంటనే వస్తున్నారు. 1 or 2 డేస్లో వచ్చి ఆ వర్క్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి స్వీట్ అండ్ షార్ట్గా 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? అంటే అది ఒకప్పుడు మాట, రావడం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా. అలాగే సీఎం అవడం లేట్ అయింది కదా, కానీ సీఎం అవడం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. దానికోసం అభిప్రాయం అండి, ప్రతి వ్యక్తి అండి ఏది సత్యం ఏది అసత్యం అనేది గ్రహించుకోలేనంత దుస్థితులు ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరు లేరండి. ఇది మంచిది చెడ్డ అని గ్రహించుకోలేని విషయం ఎవరు లేరండి. కాకపోతే ఏంటంటే బయటకు చెప్పుకోవడం అనేది కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. కొన్ని పార్టీల పరంగా ఇబ్బందుల వల్ల కాస్త మనుషులు ఏంటి నీ అభిప్రాయం అంటే చెప్పడానికి కొద్దిగా భయపడతారండి. ఏంటంటే పార్టీలు వీళ్ళు ఇది వాళ్ళు అది ఏమైనా ఇబ్బందులు పెడతారని. కాదండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఈ రోజున వచ్చినప్పుడు కాస్త నిజాలు బయటకు వస్తున్నాయండి. కొన్ని రోజు ఉందండి, ఈ లేబర్ని ఏమైనా ఒక విధంగా
ఈ మోటార్ సైకిల్ అవి ఇవి వెళ్తుంటే ఈ చలానా గిలానా అన్నీ ఎంత ఎంత పెద్ద విషయం అండి అది. ఎంత చక్కగా ఎంత ధైర్యం ఉండాలండి ఆ విషయం మాట్లాడడానికి. చాలా ధైర్యం ఉండాలండి. చలానాలు కట్టేసి ఈ వేలను ఇబ్బంది పెడుతున్నారు. 10,000 రూపాయలు ఏదైనా బాకీ ఉంటే చాలు, ఏ బ్యాంకులో మంచి చెడ్డ ఉన్నా సరే వాళ్ళని విమర్శ గట్టిగా పట్టుకొని ఇచ్చేస్తున్నారు తప్ప వేల కోట్లు లక్షల కోట్లు ఈ ఫ్యాక్టరీలు అయ్యండి ఇయ్యని చెప్పేసి ఈ పన్నులు ఎగవేత ఉన్నదే అది ఎవరు పట్టించుకోవట్లేదే. అభివృద్ధి మనకు అక్కడి నుంచి వాళ్ళు కట్టడం వల్ల అభివృద్ధి మనం సంపాదించుకోగలం, కానీ ఏలి చలాలని ఇదని అది అనేది ఎంతవరకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన అండి. అది మాట్లాడడానికి చాలా గుండె ధైర్యం కావాలండి. కొన్ని విషయాలు ఏంటి రకరకాలుగా ఆలోచించాలా. ఎంతో మంది రాజకీయ నాయకులకి తప్ప ఫ్యాక్టరీలు అయ్యండి ఇవన్నీ తప్ప అండి. ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళకి ఫ్యాక్టరీలు అయినటువంటి ఏమి లేవండి. రాజకీయ పరంగా వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయ పరంగా మనం ఉంటే ఈ ఫ్యాక్టరీలు అని అదని ఇదని కాపాడి పన్నులు ఎగవేతగానే అయ్యని పనులు మనం కాపాడుకుంటా అనే టైప్లో కొందరు ఉన్నారు తప్పండి. వేరే కాదు, ఇవన్నీ మాత్రం అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తాయండి. చాలా అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు ఇదే ఉన్నాయండి, ఎల్ఎన్టీ హౌస్లు ఉన్నాయండి. మేము గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో మేము మొత్తం డబుల్ బెడ్రూమ్కి ఒక 50,000 కట్టండి, సింగిల్ బెడ్రూమ్కి ఒక 25,000 కట్టండి అని చెప్పేసి అనగానే మేము చాలా సంతోషించామండి. తాలూకు పరిసర ప్రాంతంలో అందరం 5,052,000 మంది వరకు చాలా సంతోషించండి. సరే ఓకే అని చెప్పేసి మేము 50,000 కట్టడం 25,000 కట్టడం మేము అస్సలు కట్టుకోలేము. 500 రూపాయలు కట్టాలని కూడా చంద్రబాబు నాయుడు అనడం మేము చాలా సంతోషంగా కట్టడం అన్నీ జరిగిందండి. జరిగిన తర్వాత ఓకే ఆయన కూడా అదే దానికి తగ్గట్టుగా ఆ టైంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఒక నెల 2 నెలలు 3 నెలలు మేము ఇచ్చేస్తున్నాం మీ ఇల్లు మీకు అని చెప్పేసి మాకు నోటిఫికేషన్ పంపడం అని చాలా సంతోషించామండి. ఇక మా దరిద్రం పోయింది. ఎంతసేపు ఆ అద్దెల్లో ఉంటున్నాం, మేము ఎదగలేకపోతున్నాం. కనీసం ఎలాగన్నా సరే ఒక 4,000 3,000 మాకు కలిసి వస్తాయి, ఏ చీటీ పాటు వేసుకుని కొద్దిగా ఎదుగుదల ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చాలా సంతోషించిన సందర్భంలో ఈ వైసీపీ అనేది ఇలా ఆ ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వం నచ్చలేదు వాళ్ళకి. వీళ్ళ పని వాళ్ళకి నచ్చాలి, వాళ్ళ పని కామనే అండి. అందరూ ఒక మనిషి నచ్చాలని కదా. ఇది వీళ్ళని ఎలా పక్కన పెట్టేశారండి. ఈ చక్కగా ఏర్పాటు చేసినవి పక్కన ఎప్పుడైతే పక్కన పెట్టేశారండి ఈ ఇల్లులండి చాలా దరిద్రంగా తయారైందండి. ఆ దరిద్రంగా తయారైంది కాబట్టి కరోనా ఒకటి వచ్చిందండి. కరోనాకి తాడేపల్లి పట్టణంలో చాలా మంది రావడం వల్ల ఎక్కడ పెట్టాలా, వీళ్ళందరూ ఎక్కడ ఉంచాలి అన్న బోధికి ఈ హౌస్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ శుభ్రంగా మనకు అలుంగోలు ఉన్నాయని చెప్పేసి బెడ్లు కూడా అక్కడ ఉన్నాయండి. అటువంటి బెడ్లన్నీ అందులో వేసి మొత్తం అందరినీ కరోనాలో అలాగా చేసండి ఎన్నో ప్రాణాలు కాపాడారండి. క్వారంటైన్ కింద చేశారు, క్వారంటైన్ చేసి చాలా ప్రాణాలు కాపాడారండి. చెప్పండి. కానీ తర్వాత దీన్ని మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ ఎవరైతే వస్తారో కొత్తగా నూతనం చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలనే ఇది వాళ్ళ వైసీపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందండి. అది చాలా బాధపడ్డాం. అంటే నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదండి, నేను మామూలుగా చెప్తున్నాను, ఒక జనరల్గా చెప్తున్నానండి. నేను ఒక కామన్ మ్యాన్గా చాలా బాధపడ్డామండి. ఎంత శుభ్రం చేసి ఎంత ఇచ్చేసి ఆ రోజుల్లో బొలిశెట్టి శ్రీని గారు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అండి. ఇక్కడ ఇప్పుడు తాడేపల్లిగూడానికి ఎమ్మెల్యే అండి. దాని క్రితం అండి మున్సిపల్ చైర్మన్ అండి. ఆయన ఓపెన్ చేశాడండి అక్కడండి శిలాపలకం. ఓపెన్ చేయకపోతే మేము చాలా సంతోషించాం. తర్వాత ఇలా విభక్తులు రావడం ఇవన్నీ రావడం వల్ల వస్తూ ఉంటే ఇదే ఉంది. కానీ మళ్ళీ బెడ్లలో అలా ఉండగానే మాకు ఈ మున్సిపాలిటీ మాకు ఇచ్చేయడం అండి ఇల్లులు. సరే ఏదో శుభ్రం చేసుకుని వెళ్దాం అనుకో, అందులో బెడ్లు ఉండడం రకరకాల చందాలు ఎలా ఉంటుందో తెలుసు కదండి. కరెంటు ఇవ్వగానే మేము చాలా భయపడిపోయి ఎవరికాలు తాళాలు వేసేసుకుని కొన్ని వాటిల్లో కూడా చాలా వరకు ఉంటాయండి. అవన్నీ బయట పాడేసుకుని ఇంకా మా ససేమరా మనం ఏదో రకం డబ్బులు కట్టాం, 50,000 కట్టాం 25,000 కట్టాం, మన డబ్బులు కన్నా న్యాయం జరగాలంటే అని చెప్పేసి ఆ కరెంటులో ఉన్న అవన్నీ బయట పాడేయడం అండి. ఆ మంచాలు గించాలు ఆ గాలే పాడేసుకొని చేసుకున్నారండి. అలా చేయలేం, మాకెందుకు బాబు చిన్నపిల్లలతో ఉన్నాం, ఏ గాలు అయిపడతాయని చెప్పేసి కొందరు ఉండిపోవడం అండి. ఇవన్నీ జరిగిందండి. అలా 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 లాస్ట్కి రాబోతుకి 4-5 ఒక సంవత్సరం 1 year రాబోతుకి ఈ జగన్ గారు ఇవ్వడం మళ్ళీ జరిగిందండి. సరే మొత్తం అందరూ దాడి చేశారండి. మా తాడేపల్లి ప్రతి ప్రాంతాలు అందరూ వచ్చి మీరు తాళాలు పాల్గొట్టి మేము డబ్బులు కట్టం మేము ఉంటాం రకరకాలుగా రాబోని ఇది ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పేసి వెంటనే ఎవరి వాళ్ళకి ఇవ్వడానికి శుభ్రాలు చేసి మామూలు ఇచ్చేయండి తాళాలు అనబోతుకండి. ఎవరికాలు తాళాలు ఇచ్చేసారండి. ఎవరికాలు తాళాలు పోతుగా అన్నీ మంచాలు గించాలన్నీ బయట పాడేసి ఏదో ఉందాం అన్న పోతుకండి. అక్కడక్కడ కారిపోవడాలు వాటర్ అండి, కారిపోవడాలు అన్ని ఇబ్బందులుగా ఉన్నాయండి. ఈ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయండి. ఇబ్బందులు ఉన్నాయి. సరే ఓకే అనబోతుకి సరే 50,000 కట్టేటప్పుడు 25,000 రూపాయలు కట్టేది మాకు ఒకసారి భరోసా ఇచ్చారండి. 2 సంవత్సరాలు మీరు కట్టక్కర్లేదు, 2 సంవత్సరాలు మీరు కట్టక్కర్లేదు అమౌంట్. తర్వాత కానీ మీరు దాన్ని కట్టుకుంటా రావాలి. అప్పుడు దాకా మీరు కట్టదని బ్యాంకు వాళ్ళు మమ్మల్ని పిలిచండి కౌన్సిలింగ్ ఇచ్చి మాకు జరిగిందండి. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే అండి 2 సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాలు అయినందుకు వడ్డీ ఆ 2 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందనుకున్నా 3,65,000 అండి. ఈ నువ్వు ఎంత బాగా అబ్బాయి అన్నాడు 3,65,000 అండి. అది 2 సంవత్సరాలు అయింది కదా.
ఈ 2 సంవత్సరాలకు దానికి వడ్డీ ఇదే అది కలిపి అని చెప్పేసి అది 1,00,000 ఇలా వేసి మొత్తం వేసండి. మీరు ఈ 1,00,000 రూపాయలు ఇచ్చేసి నెలకి 4,000 5,000 4,500 చొప్పున నెల కట్టుకు రావాలా, ఒక 80,000 ఇప్పుడు ఏమో కట్టమని చెప్పేసి అనడం జరిగిందండి రీసెంట్ మార్నింగ్. అయ్యి బాబు ఇదేంటండి మీరు 2 సంవత్సరాలు కట్టక్కర్లేదు అన్నారు కదా, మరి కట్టక్కర్లేదు అన్నాను తప్ప వడ్డీ ఇవ్వక్కర్లేదు అనలేదు కదా అన్నామండి. అనబోతుకు చాలా వరకు 100కి 95% ఎవరో కట్టలేదండి. ఒక 5గురు ఏంటంటే వాళ్ళు ఏదో భయపడో ఇంకో రకంగా ఇదే డబ్బు ఉండే ఇంకా ఏంటంటే ఫైనాన్స్గా పర్లేదు మనకి అనుకున్న వాళ్ళండి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్న వాళ్ళు అది ఉన్న వాళ్ళు కట్టుకున్నారండి. ఇంక ఏమి లేని వాళ్ళు ఇక్కడ తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్రాంతంలో ఇక్కడికి వచ్చేసి ఉన్న వాళ్ళండి. ఇక్కడ నుంచి మళ్ళీ తాడేపల్లిగూడెం వెళ్ళాలంటే అండి రాను పోని ఎంత తక్కువ లెక్కేసినా ఒక 100 రూపాయలు జేబులో ఉంటే తాడేపల్లిగూడెం వెళ్ళగలుగుతాడండి. ఏదైనా కూరగాయలు తెచ్చుకుంటా కనుక ఏదైనా మంచి చెడ్డ వెళ్ళాలని సరే అతని జేబులో 100 రూపాయలు ఉంటాయండి, వెళ్ళగలుగుతాడండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ అండి, ఆ సిటీ 6 అండి. ఇక్కడ ఆటో కూడా అదృష్టం ఆటో అవైలబుల్ ఉండడం వల్ల ఒక 100 రూపాయలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ అంటే డ్రైన్ ఏరియా కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు? అన్ని ఇక్కడ మాత్రం ఇబ్బంది పడుతున్నారండి, ఇక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ ఏం లేవండి. మెయిన్ ఏంటంటే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళే విషయం ఏమంటూ వస్తాయండి. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇక్కడ చాలా ఏంటంటే ఇది చాలా తప్పండి. ఇది ఒకేసారి కుదిబండ కింద మా మీద వేసేయడం, ఇక్కడ నోటీసులు అంటించేయడం అండి, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. దీనికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మా పట్ల ఈ ప్రాంతం పట్ల ఆలోచించండి. ఈ అపార్ట్మెంట్లు ఎలా ఉన్నారే వీళ్ళకి మా పట్ల ఆలోచించిన ఆయన ఏదైనా న్యాయం చేస్తండి. ఆయన దృష్టిలో పడి వీళ్ళకి ఏం రకంగా వీళ్ళని బాధ లేకుండా చేయాలనేది ఆయన ఆలోచించుకోరండి, చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చేసారండి, ఎవరికారు కట్టలేకపోతున్నామండి. ఇప్పుడు మేము నెల మొత్తం మీద తాడేపల్లి ఇక్కడ రావడం కానీ తాడేపల్లి నోటీసులు ఇచ్చారన్నారు కదా, ఇప్పుడు నోటీసులు పే చేయకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏ ప్రాబ్లం వస్తాయండి, నోటీసులు ఇస్తూ ఉంటారండి. ఇచ్చిన తర్వాత తాళాలు వేస్తారండి, తాళాలు వేసినా మీ వీధిని పడవని పరిస్థితి వస్తుందండి. అట్లా ప్రభుత్వం ఆదుకున్నది కనబడదండి. మేము 1,00,000 రూపాయలు కట్టిన అంటే లైక్ ప్రైవేట్ లోన్స్ టైప్ మనం ఒకవేళ ప్రైవేట్ లోన్ లో ఎలా తాళాలు వేసుకుంటారు? చంద్రబాబు నాయుడు ఆ టైంలో కట్టమన్నారండి. అప్పట్లో కట్టమని 2 సంవత్సరాలు వడ్డీ అది ఇది కలిపి పెద్ద మొత్తం మీద చూపిస్తున్నారండి. అదే 5 లక్షలు చిల్లర చూపిస్తున్నారండి. అది చాలా మేము ఇప్పుడు ఆ డబ్బులు ఏముంటే అక్కడే 4-5 లక్షల రూపాయలు సైట్లు వచ్చేస్తాయండి. ఆ సైట్లోనే ఇప్పుడు అప్పు చేసి 5 లక్షలు చిన్న షెడ్ వేసుకొని ఆ తాడేపల్లి కూడా బ్రతుకున్నాం కనుక మొత్తం అందరూ పొద్దున్న తెల్లారితే కూలి పనికి వెళ్ళిపోతామండి. మేము అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నామండి. అక్కడే శుభ్రంగా ఉండేవండి. మేము ఇక్కడికి వచ్చి నిజంగా ఏం చేయాలో అర్థం కాక కక్కలాక మెంగలాక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళండి దీన్ని సర్వే చేస్తే తెలుస్తుందండి. ఎంత బాధపడుతున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, వీళ్ళు కట్టుకోగల స్థితిలో ఉన్నారా, కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా అనేది చాలా వివరంగా కనబడుతుందండి. అప్పటికి బొలిశెట్టి శ్రీని గారు మాకు చిన్న భరోసా ఇచ్చారండి. 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉంటారే ఎమ్మెల్యే గారు, ఆయన కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అండి. ఆయన నెంబర్ 1 అండి. తాడేపల్లిగూడెంకి జనసేనకి ఆయన రావడం మా అదృష్టం అండి. ఆయన ఏంటంటే అండి మనం ఒకటి ఆలోచించండి, మేము అప్పుడు ఏం చేసామంటే 50,000 రూపాయలు మేము కట్టామండి కమిషనర్ గారికి. ఆ కమిషనర్ గారికి 50,000 రూపాయలు కట్టినప్పుడు ఈ జగన్ హయాంలో అన్నాడు మీ 50,000 కట్టారు కదా మీకు 10,000 ఇచ్చేస్తా అన్నాడండి. మీరు 10,000 కట్టారు మీకు 12,500 ఇచ్చేస్తాను. అది అలా పెండింగ్ గడిపోయిందండి. కమిషనర్ ద్వారా మాకు మేము కట్టాము, అది రావాల్సింది ఉందండి. అది బొలిశెట్టి శ్రీని గారు సెటిల్ చేశారండి. షార్ట్ అండ్ స్వీట్ గా ఒక మాటలో మీ ప్రాబ్లం ఏంటి, ఏం చేస్తే బాగుంటది ప్రభుత్వం అని అనుకుంటారు మీరు? ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండి కాస్త వాళ్ళ మనోభావాలు వాళ్ళు వేణి ప్రతి ఇంటికి కాస్త అర్థం చేసుకోనండి. వాళ్ళ లోన్లు అనేవండి మాకు ఒకేసారి ఇప్పుడు 80,000 కట్టండి మీరు ఇప్పుడు అన్నారా, ఇటువంటి బాధలు లేకుండా దీనికంటూ ఒక తక్కువగా ఈఎంఐ పెట్టండి, కాస్త తగ్గించి ఒక లైన్లో తీసుకొస్తాండి. చాలా సంతోషంతో అండి పవన్ కళ్యాణ్ గారికి అండి నిజంగా ఈ మొత్తం అంతా రుణపడి ఉంటుందండి. అవన్నీ అండి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అయినా సరే అండి కూటమి పరిపాలన అనేది బాగోలేదండి, మాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసే పరిపాలన ఒకటి అండి. ఇప్పుడు మాకు ఎల్ఎన్టీలోకి ఇల్లు ఇచ్చారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరం కూడా కూలి పని చేసుకునే వాళ్ళు నిరుపేదలు బాగా బక్కోళ్ళు వచ్చారు. ఇక్కడికి వీళ్ళు వేస్ట్ ఖర్చులు బోల్డ్ అన్ని ఆ దేశాలు తిరుగుతానికి ఈ దేశాలు తిరుగుతానికి వాగాలు చేస్తానికి ఈ కార్యక్రమంలో 1,000 కోట్లు తగలేస్తున్నారు. మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం మీకు ఇది ఎల్ఎన్టీలో మీకు ఈ లోన్ ఎంత తగ్గించి కట్టుకోండి, లేకపోతే వడ్డీ తీసేస్తామని కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ, ఒక్కొక్క అపార్ట్మెంట్ బయట వర్షం ఎలాగొచ్చిందో లోన్ అలాగే వచ్చేస్తాడు. వర్షం అపార్ట్మెంట్లు ఫుల్ ప్రతి అపార్ట్మెంట్ కూడా వర్షం వచ్చాం కానీ ఎందుకు వచ్చామరా బాబు అనిపిస్తుంది కదా, ఎందుకంటే అసలు బాగోలేదండి.
వీళ్ళేమో బ్యాంక్ వాళ్ళు వచ్చేమో మీరు కట్టకపోతే కనుక మీకు తాళాలు వేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఫుల్ అండి, బాగా ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి. రెండోది వచ్చేమో వీళ్ళేమో లోన్లు కట్టాలని చెప్పి ఇది చేస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా కలగ చేసుకొని దీనికి ఏదైనా మాకు అందరికీ కూడా ఒక పరిష్కారం చేస్తే బాగుంటుంది. వీళ్ళు వచ్చి వీళ్ళ కూటమి పరిపాలన వచ్చింది, మాకు ఏదో న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ఇక్కడ మేము ఎంత ఆశలతో మేము ఎదురు చూస్తే వచ్చి 2 సంవత్సరాలు అయింది తప్ప వీళ్ళు చేసింది అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదంటారా? ఇక్కడ ఎల్ఎన్టీకి వచ్చేది ఏమీ జరగలేదు. మీకు ఎలాంటి పథకాలు ఏం రాలేదా? పథకాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇంకా అవి అయితే కనుక ఇంకా ఇది చెప్పినా సరే ఇంకా అందరు చెప్పిన మాటే అండి. మీకు 15 అన్నట్టు 15 లేదు. మా అబ్బాయి చదువుకొని ఉన్నాడు, జాబు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఇంక ఈ పథకాల విషయంలో అంటారా ఇంకా ఈ మేము చెప్పినా సరే అంటే అందరూ ప్రజలు పవన్ కళ్యాణ్ ఎక్కువ డెవలప్మెంట్ చేశారు, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేశారు, ఇలా డెవలప్మెంట్ చేశారు, తాడేపల్లిగూడెం కూడా బాగా డెవలప్మెంట్ చేశారు అంటారు కదండి. సో మీరు అసలు డెవలప్మెంట్ జరగలేదు అంటారు. డెవలప్మెంట్ అనేదండి వీళ్ళు చేసింది ఎంత చెప్పుకుంటేదంతా చెప్పుకుంటే పబ్లిసిటీ తప్ప ఇది చేసాం అది చేసాం వస్తారు ఎక్కడ 4 గడ్డి పరకలు పీకేసి వీడియోలు తీసేసి ఫోటోలు తీసేసి మేము ఎలాంటి అంతా బాగు చేసామంటారు. అంటే రీసెంట్ గా ఎమ్మెల్యే గారు పొలిశెట్టి గారు కూడా వచ్చి కొన్ని పనులు చేయించారు, ఇక్కడ ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చేయించారు కదా. సో ఎంతో కొంత వర్క్ జరిగే ఉంటది కదా. ఎంతో కొంత అంటే ఇదే అండి, నేను జరగవలసిన విషయం అయితే ఏం జరగలేదు. అంటే ఓన్లీ ఫోటోలకి మాత్రమే పరిమితం మాత్రమే. అదే వచ్చి ఇప్పుడు 4 గడ్డి పరకలు తీసి ఫోటోలు తీసి ఏదో చేసే ఉంటాయి కదా, మేము చేయవలసిన డ్రైనేజ్ చేయాలి. అదే జస్ట్ ఫోటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మేము ఎల్ఎన్టీలోకి వెళ్ళి మొత్తం బాగు చేసాం, మొత్తం ఇది చేసేసామని చెప్పేసి పేపర్లో ఫోటోలు వస్తున్నాయి తప్ప ఎల్ఎన్టీ కాడికి వచ్చేదానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే కొందరు ఎల్ఎన్టీలోనే డెవలప్మెంట్ చేశారు, అభివృద్ధి జరిగింది అంటారు కదా, మరి వాళ్ళ వాటికి మీరేం చెప్తారు? జరిగింది కనపడాలి కదా, ఏం చేశారండి. వచ్చి ఇప్పుడు మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది ఎల్ఎన్టీలోకి వచ్చి. 3 సంవత్సరాల నుంచి అప్పుడే అలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు అంటే ఏదో జగన్ గారు ఆఫ్ చేశారు అందుకే పాడైపోయింది అన్నారు. మనం వాస్తవం ఆఫ్ చేసి పాడైపోయింది. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, అప్పుడు మేము అనుకోవాలిగా ఆయన ఆఫ్ చేసాడు కానీ వీళ్ళు వచ్చి బాగా చేశారు, వీళ్ళు వచ్చి చాలా ఇది చేశారు. ఇక్కడ మేము రావాల్సిన వాళ్ళు రావాలనుకోవాలి, వచ్చిన వాళ్ళు సంతోషపడాలి. వచ్చిన వాళ్ళే ఎందుకు వచ్చేవాళ్ళని చెప్పి బాధపడుతున్నారు తప్ప ఇంకా రావాల్సిన వాళ్ళు రావట్లేదు. ఈ రోజుకి ఉన్నాయి ఒక్కొక్క అపార్ట్మెంట్లో 32 ఫ్లాట్లు ఉంటే దాంట్లో 10 మంది కూడా లేరు. ఇంటికని లేరని బాగుంటే ఉంటారు కదా అందరూ, బాగోకే కదా రావట్లేదు. ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితేనేమో ఆయన ఎంత లేదో అది చేయించేస్తామంటున్నారు, చేయమని చెప్తున్నా కానీ చేసేది ఏముంటలేదండి. ఇప్పుడు ఎలాంటిలో వర్క్ జరుగుతుంది, ప్రతి అపార్ట్మెంటు లీకేజే. దీన్ని ఏమైనా పట్టించుకొని ఏ అపార్ట్మెంట్ లీకేజీ ఏంటో లీకేజీలు చేయించి డ్రైనేజీలు చేయించి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇదిగో బ్యాంకులు యాక్చువల్లీ జగన్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కదా ఈ అపార్ట్మెంట్స్, అప్పుడు ఏమైనా ఎలాంటి లీకేజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అంటే లీకేజీలు ఉన్నాయే ప్రాబ్లం ఉంది కానీ ఆయన ఇవ్వలేదు కదండి. ఇప్పుడు జగన్ గారిని పక్కన ఎందుకు పెట్టేదంటే జగన్ గారు కట్టినవి కాదు ఇవి. జగన్ గారు ఆయన ఇవ్వకపోయినా ఇవ్వలేదని చెప్తాము, ఆయన చేయకపోయినా దాని గురించి అపార్ట్మెంట్స్ కి బ్లూ కలర్ ఎందుకు వేసారు? పరిపాలన అండి. ఇప్పుడు వాళ్ళ పరిపాలన వచ్చింది, వాళ్ళు బ్లూ కలర్ వేసుకున్నారు. ఇప్పుడు ఇదిగో వీళ్ళు వచ్చారు, వీళ్ళు కలర్లు మార్చుకోవడమే తప్ప పనులు జరిగింది ఏమి లేదండి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఫోటోలు వేసుకుంటాడు, ఈయన వచ్చినప్పుడు ఈయన ఫోటోలు వేసుకుంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు పసుపు కలర్, వీళ్ళు వచ్చినప్పుడు బ్లూ కలరే తప్ప కలర్ మారుతుంది తప్ప మా జీవితాలు ఏం మారట్లేదు. అదే ఉన్న వాస్తవం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ సీఎం ఇక్కడ అంటే వాస్తవంగా అయితే కనుక ఎవరు వచ్చినా సరే మాలాంటి వాళ్ళు బతుకులు అయితే కనుక మారవండి. ఏ సీఎం వచ్చినా సరే ఒకటే, వాళ్ళు వచ్చినా దోసుకుంటమే, వీళ్ళు వచ్చే దాసుకో పంచుకో. వీళ్ళదైతేనేమో ఎవరు వచ్చినా ఒకటే అంటారు, ఎవరు వచ్చినా ఒకటే అండి. ఎందుకంటే వాళ్ళు అంటే కనుక దోసుకున్నారంటే తప్ప ప్రజల కథ కూడా జగన్ బాగా చేశారంటారు కదా. మరి జగన్ బాగా చేశాడంటే జగన్ బాగా చేసిన దానికి కారణం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదో 3,70,000 కోట్లు అప్పు చేశాడు, 4 లక్షల కోట్లు అప్పు చేశాడు అంటున్నారు. 3 లక్షల కోట్లు పంచిందే కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఉన్నంగా వాస్తవంగా ఇప్పుడు మా ఆవిడ ఉందండి, మిషన్కి డబ్బులు వచ్చినాయి, 18 ఏళ్ళు వచ్చేది. మా అబ్బాయి వారంటీ చేసేవాడు. ఇప్పుడు కుటుంబం ఇబ్బంది లేకుండా గడిచేది వచ్చేది. అంటే ఆయన వల్ల కొద్దిగా ఉపకారం పొందేమో అనేది మాకున్నది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మా అబ్బాయికి వాలంటీ లేదు, మా ఆవిడకి వచ్చేది లేదు. మాకు ఏదైనా మా అబ్బాయికి జాబ్ వచ్చేసారు. ఇప్పుడు ఊరినే పథకాలు అక్కర్లేదు, ఊరినే పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు తీసేశారు.
ఏ జాబులు ఇవ్వమనండి, జాబులు ఇచ్చి మేము యువతకి బతుకుతాం. ఉపాధి ఇప్పుడు అవకాశాలు మాకు- కల్పిస్తున్నారు కదండి. ఎక్కడండి అదే మంచి నారా లోకేష్ గూగుల్ డాటా సెంటర్స్ అని చాలా తీసుకొస్తున్నారు కదా ఐటీ రంగంలో. టీవీ ఛానల్లో పేపర్లో చదువుకుంటాకే కనపడుతున్నాయండి. కానీ ఈ జరిగేది అనేది వాస్తవం కాదు. జగన్ అంతే అండి. ఇప్పుడు అన్ని జాబులు వస్తున్నాయి, గూగుల్ తీసుకొచ్చాం, ఇన్ని జాబులు వస్తాయి. ప్రెసెంట్ అమ్మ వందనం నడుస్తుంది కదా, జూన్ లో వస్తాయి అంటారు కదా, అందరికీ వస్తున్నాయి కదా అవి, అందరికీ అందట్లేదు అవి. లేదండి, అమ్మ వందనం అదే తల్లికి వందనం తల్లికి వందనం జూన్ లో పడుతుంది అంటారు కదా, మీ పిల్లలకి ఎప్పుడైనా వచ్చిందా? అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తుంది అది. మా పిల్లలు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు అండి. అంటే ఇప్పుడు ఎక్కడో 100 మందిలో 10 మందికి వచ్చేది, ఉన్న 90 మంది పరిస్థితి ఏంటంటే న్యాయం అనేది 10 మందికి జరగాలి, 90 మందికి కూడా ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకే జరిగేది, వీళ్ళకే జరిగేది, అన్ని కేటగిరీలకి జరిగింది. అందు గురించే మళ్ళీ మాకు ఎంతో కొంత ఆశ అనేది జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి అయితే మాకేం తెలియదండి. ఓకే, ఇప్పుడు ఈ తెలుగుదేశం వస్తే మేము ఇంటికి రద్దు చేస్తాము అప్పు అన్నారు. మేము ఆయనే కావాలని అందరం ఇంటింటికి తిరిగి తెలుగుదేశానికి వేయించాం ఇక్కడ అందరూ. తర్వాత ఇది ఏమంటున్నారు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు మీరు అద్దె కట్టుకోవాలి కంపల్సరీ బ్యాంక్ వెళ్ళి అంటున్నారు. మేము ఇంటికి ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ఉంటున్నాము, మేము పనులు లేవు ఇక్కడ. బయటకు వెళ్ళి పని చేయాలి అంటే 100 రూపాయలు ఛార్జీలు అయిపోతున్నాయి. వెళ్ళటం 40 రూపాయలు, రావటం 40 రూపాయలు అయిపోతున్నాయి. మరి దీంట్లో తిని ఎంత మేము బ్యాంకు కట్టుకోగలమండి? అందులోకి వాటర్ సరిగ్గా వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే డ్రైనేజీలు బాగోలేదండి. తర్వాత సెప్టిక్ ట్యాంకులు పైకి వచ్చేస్తుందండి, గదిలోకి వచ్చేస్తుంది. అసలు రీసెంట్ గాను ఐ మీన్ 2 months బిఫోర్ ఎప్పుడో ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ పనులు చేయించారు కదా అన్నారు, మరమ్మతులు చేయించారు కదా. ఏం చేయించారండి? అదే మేము ఫొటోస్ లో అట్లా చూసాం, అందుకని చేయించే అలాగే ఏదో ఇస్తారు, అలాగా ఒక్కో దానికి ఫోటో చూపించుకోవటానికి అంతే. ఇక్కడ ఏం అవ్వలేదు, మందు కొట్టారు, గడ్డి పీకారు అంతే. ఈ డ్రైనేజీలు చూడండి అలా బయటకు అలా ఉంటే అలా చూడండి. దీని పెద్ద దానికి కలెక్షన్ ఇచ్చుకోవాలి కదండి. అది సెప్టిక్ ట్యాంక్స్ ఉంది, మా దొడ్డేపుని చూసారంటే అయ్యి బాబు ఎలా ఉంటున్నారండి అంటారు. 4 పోర్షన్లు బాత్రూమ్ అంతా బయటే ఉంది. మరి అలాగైతే జబ్బులు వచ్చేవండి. అసలు ఒంట్లో బాగాలేదు. ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? మేము చాలా సార్లు మేము ఏమంటారో తిరిగామండి, ఇల్లు కోసం రద్దు చేయాలని అది ఇది తిరిగాము. ఈ ప్రాబ్లమ్స్ ఈ డ్రైనేజ్ దాని గురించి శ్రీను గారికి కూడా చెప్పామండి. ఇదిగో అన్నారు అదిగో అన్నారు. మళ్ళీ 2 పోర్షన్లు పైన 2 అంతస్తులు ఖాళీ ఉంది, లిఫ్ట్ వేయించేస్తాం మీరు చేసుకోవాలన్నారు. ఆయన అప్పుడే సంవత్సరం అయిపోతుంది. ఆయన ఎక్కిన కొత్తలో చెప్పారు, ఇప్పుడు వచ్చేమి లేదు. మేము వెళ్తుంటే ఏం చేస్తున్నారంటే గేట్ కాడ ఉన్న వాళ్ళు లేరు, ఆయన ఒంట్లో బాగాలేదు, రేపు రండి ఎల్లుండి రండి అంటున్నారు. ఆ గేట్ లోనకు పంపిస్తే కదా మేము అడగటానికి. పోనీ ఇక్కడ వచ్చినప్పుడు మేము పేపర్లో ఉంటే రాసేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఉండండి అమ్మా, గుద్దేకండి అమ్మా, జరగండి అమ్మా, ఆ పక్కన ఉన్న వాళ్ళే అలా పంపించేస్తుంటే మేము ఏమాత్రం అడగగలం? అసలు ఎవరు వచ్చినా ఒకటేనండి. ప్రజల కోసం పనిచేయడం లేదంటారా? ఏం చేస్తున్నారండి, ఏం చేస్తారు చూస్తే మీరు ఆ ఇల్లు దాటా టైప్ చూడండి ఒకసారి. ఈ రోడ్డు పక్కన అయితే కొంచెం క్లియర్ గా ఉంది, కొట్లు అవి పెట్టుకున్నారు కదా. దీన్ని దాటాక చూడండి ఆ రిటర్న్ లో బయటకు వచ్చేసి ఎంత చాండాలంగా ఉందో. చాలా వరస్ట్గా ఉన్నాయండి ఇల్లు. కార్తో అయితే పక్కన పెడితే గానండి ఉన్న వాళ్ళకైనా కొంచెం సౌకర్యం లేదు. డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అది ఇలా ఉంటే దోమలు వచ్చేస్తాయి, దోమలు వచ్చినాయి అంటే ఆరోగ్యం పాడైపోద్ది. ప్రభుత్వానికి షార్ట్ అండ్ స్వీట్ గా ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఈ డ్రైనేజీలు ఇవి కొంచెం చూసుకుంటే అండి మాకు ఎవరు వచ్చినా ఒకటే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు సర్వీసెస్ సూపర్ అండి. ఏదో మొన్న తెలంగాణ ఇక్కడ గెలిచారు కదా, ఈ దళపతి గెలిచారని చెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి వచ్చింది, అర్థమైందంటే నెక్స్ట్ కూడా సీఎం కూడా అవుతే తేడాపడితే పవన్ కళ్యాణ్ అవుతాడు కేంద్ర మంత్రి. అంటే యాక్చువల్లీ తెలంగాణలో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వలేదు కదా, అంటే కవిత వాళ్ళందరూ విమర్శలు చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ మీద 3 కేసులు ఉన్నాయండి, వాళ్ళు తేల్చుకోలేదు. వాళ్ళు ఏం తేల్చుకోలేకపోతారు. కేటీఆర్ ఏమో అక్కడ ఉన్నాడు, ఎక్కడ సొంత చెల్లెలు అక్కడ బయటికి. దానికోసం ఇంకేం చెప్తాడు? ఇంకా విమర్శల గురించి విమర్శలు ఏముందండి? ఇంకా ఆయన ఏమో వాడు కేసీఆర్ ఏమో ఇంట్లో కూర్చోడు, పావర్స్ కూర్చుంటాడు. ఆయన రాత్రి తేడాపడితే కాళ్ళు నొప్పి ఇదే నొప్పి అంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ విషయం అయితే సూపర్ అండి. నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం అయితే నాకు తెలిసిండి అయితే పవన్ కళ్యాణ్. ఓకే, థ్యాంక్ యూ.